పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు అమరావతి ప్రాంతానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. అది మన ఛానల్లో ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఆ వీడియో ఎక్కువ రీచ్ అవ్వలేదు, కానీ అందులో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. సో అది రీచ్ అవ్వలేదు కాబట్టి కొన్ని విషయాలు పురుషోత్తం రెడ్డి గారు ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అర్థం కావాలంటే ఇక్కడ అమరావతికి సంబంధించి ఎవరూ చెప్పనటువంటి చర్చ జరగనటువంటి విషయాలపైన చర్చ జరగాలి, ప్రజలకు ఆ విషయాలు తెలియాలి. ఒకసారి ఏమిటి ఆ కీలక విషయాలంటే నిజంగా ఆసక్తికరమైన అంశాలు, నిజంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే నష్టపోయేది మీరే. ఏ రకంగా ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రపంచ రాజధాని చెప్పి 29 గ్రామాలతో కలిపి మున్సిపాలిటీగా మారడం మనం చూస్తూ ఉన్నాం. సరే, ఓకే, నగరాలు ఉన్న చోట రాజధాని నిర్మాణం జరగాల, రాజధాని నిర్మించిన తర్వాత నగరాలు నిర్మించాలా, ఇది పాయింట్. సో ఇక్కడ రాజధాని నిర్మించి నగరాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏంటన్నది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, ఇక్కడ హైదరాబాదే తీసుకోండి ఎగ్జాంపుల్. హైదరాబాద్ గురించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 1956 నవంబర్లో రాజధానికి ఏర్పడినప్పుడు అప్పటికే 40 లక్షల జనాభా ఉంది అక్కడ. అప్పటికే అంటే పబ్లిక్ ఉండి నివాసం ఉండి ఒక నగరం నిర్మాణం జరిగిన చోటే రాజధాని పెట్టారు. కొత్తగా రాజధానిని పెట్టి ఇక్కడ నగరాన్ని నిర్మించలేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటివన్నీ కూడా అదే రకంగా రాజధాని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలు. అలా కాదు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో దీనికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ అనేక వాస్తవాలు, దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో అనేటువంటిది చాలా వివరంగా చెప్పారు వాళ్ళు. అయినా కూడా పెడచౌన పెట్టి మరి ఏమంటారు, గతంలో ఈ రాజరిక పోకడలకు పోతారు కదా, ఆ రకంగా పోయినటువంటి పరిస్థితి.